కమల్ హాసన్ గారు మనకెన్నో సినిమాలో ప్రతి విషయం గురించి నేర్పించారండి. యాక్టింగ్లో పీక్స్ చూపించి యాక్టింగ్ అంటే ఎలా ఉండాలో చూపించారు. డైరెక్షన్లో పీక్స్ చూపించి డైరెక్టర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ప్రతి రంగంలో, సినిమా రంగంలో ప్రతి మైన్యూట్ విషయంలో ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించారండి. అక్కడతో అయిపోలేదు, సినిమా తీసిన తర్వాత ఒక గుండె నిబ్బరంతో ఎలా ఉండాలో కూడా నేర్పించారండి విశ్వరూపంతో. విశ్వరూపానికి అన్ని అవాంతరాలు వచ్చిన తర్వాత, అంటే ఎంత సాడ్ థింగ్ అంటే అవాంతరాలు ఏదో తప్పులు చేస్తేనో, క్లాష్ ఆఫ్ ఐడియాస్ వస్తేనో అవాంతరాలు వస్తే అర్థం చేసుకోవచ్చండి. రాజ్యాంగం మనకు కల్పించిన బేసిక్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆయన ఉద్దేశం ఆయన ఎక్స్ప్రెస్ చేసినందుకు ఆయనకు అవాంతరాలు వచ్చినాయి. రన్నింగ్ ఎ లెజిటిమేట్ బిజినెస్, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. ఒక లెజిటిమేట్ బిజినెస్ రన్ చేస్తున్నందుకు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన ఎక్స్ప్రెస్ చేసినందుకు, ఏ తప్పు లేకుండా చేసినందుకు అవాంతరాలు వచ్చినాయండి. అది చాలా యాక్చువల్గా సిగ్గుపడాల్సిన విషయం, మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. బట్ అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన తమిళ పత్రికలకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎంత హృదయం కలిసివేసిందంటే, ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా తీయడానికి నా ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఈ ఇంటితో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అందరికీ వాళ్ళ సొంత ఇంటితో ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఇంట్లోనే నేను ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించాను, ఇంట్లోనే డాన్స్ చేసుకున్నాను. రేపొద్దున నాకు ఇల్లు ఉండకపోవచ్చు, అందుకని మీ మీడియా మిత్రులతో ఒకసారి సంతోషంగా ఒకసారి లాస్ట్ మీటింగ్, ఒక లాస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామని మీ అందరినీ పిలిపించానని చెప్పి నవ్వుతూ చెప్పారండి. అది అంటే ఎంత గుండె నిబ్బరం ఉండకపోతే ఆ మాట అంటారు అన్నది, అది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అది నేర్చుకోవాల్సిందండి. ఆయన కంట తడి పెట్టారు, ఆ ఇంటర్వ్యూలో కంట తడి పెట్టారండి. కంట తడి పెట్టింది ఏ విషయం గురించో తమిళ్లో ఆయన చెప్పారండి. నా తమిళగం నన్ను వద్దనుకుంటుంది అన్నప్పుడు ఆయన వాయిస్ చోక్ అయింది. అంటే నా రాష్ట్రం, నేను ఏ ప్రజలను సంతోషపెట్టడం కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను యాక్ట్ చేస్తున్నాను, ఆ ప్రజలు నన్ను వద్దనుకుంటున్నారేమో అన్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఆయన చోక్ అయ్యారండి. బట్ సార్, తమిళనాడు ఈజ్ వాంటింగ్ యూ సార్, దే ఆర్ వాంటింగ్ యూ. You can see the people thronging the theaters like mad because they want you. So that is the response of the people of Tamil Nadu for you. So happy. చాలా మంది ఎవరో కొంతమంది పొలిటికల్ రీజన్సో లేకపోతే వాళ్ళ సొంత రీజన్సో దేని గురించో మా మనోభావాలు దెబ్బతింటున్నాయనో అదనో ఏదో చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేసిన కమెంట్స్ మూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వరూపం దీని గురించి ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఎవరో నలుగురు కమెంట్ చేసేస్తారు. వినేవాళ్ళందరికీ అంటే ముస్లిమ్స్ అందరూ ఇంతేనేమో అనుకుంటాను. బట్ ఇఫ్ యూ సీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఇప్పుడు విశ్వరూపం థియేటర్కి వెళ్తున్న జనాల్లో కానీ కొన్ని కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారండి. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ మా మనోభావాలు దెబ్బతినట్లేదు అని చెప్తున్నారు. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. that can only be done by an artist. యాక్చువల్లీ అలాంటి సినిమాలు బ్యాన్ చేయడం మూలంగా కమ్యూనల్ హార్మోనీ పెంచుతామండి. సినిమా ఆపడం మూలంగా కాదు. దట్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్. అండ్ సార్, it's an honor to speak about you, sir. Thank you very much.